హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్లో ఒక ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక దీనికి ఇంపార్టెంట్ కాదు, ఇక వెరీ 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 ఇంపార్టెంట్ అన్నా కూడా తప్పులేదు. అలాంటి లెసన్ యూరప్ అండి. ఇది మనకు డిఎస్సి ప్రీవియస్ డిఎస్సిలలో ఇక్కడ కనబడుతుంది కదా, ఈ బొమ్మ నుండే 2 మార్కులు వచ్చినాయి. కాబట్టి జాగ్రత్త. ఇంకా లోపల ఉన్న సినిమా అంతా ఇది మినిమం ఒక 1 అవర్ అయినా పట్టేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి నేను ముందే చెప్తున్నా, మంచి ఓపిక వినండి. ఓపికతోటి విన్నవానికి మార్కులు వస్తాయి. ఇది మాత్రం మిస్ అయితే మాత్రం మీకు మార్క్స్ అనేవి మిస్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్లో 5th లెసన్ యూరప్ ఒకటి, అలాగే తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ 6th లెసన్ ఆఫ్రికా అనేది ఉంటుంది. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ లెసన్స్ ఇన్ ద 7th క్లాస్. ఓకే అండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము 3rd నుండి 7th వరకు, అంటే ఇప్పుడు 7th రన్నింగ్, 7th వరకు మీరు ఖచ్చితంగా ఒక్కసారి మన యొక్క వీడియోస్ చూడండి. ఆల్రెడీ తెలుగు 7th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు 8thకి వచ్చాము. కాబట్టి ప్లేలిస్ట్లో వెళ్ళండి, అన్నీ చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితేనే షేర్ చేయండి. ఓకే అండి, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే లెసన్లో వెళ్ళిపోదాం. In this chapter, we will try to find out about how the people of Europe have been using their distinct natural environment and resources. యూరప్లో ఉన్నటువంటి, అంటే యూరప్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంటినెంట్. దాంట్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని, రిసోర్స్ని ఎట్లా యూజ్ చేస్తారనేది చూద్దాం. నేను ముందే చెప్తున్నా, మిస్టేక్స్ అనేవి అవుతాయి. మెయిన్లీ ఇది పెద్ద లెసన్ కాబట్టి అటు ఇటు అవ్వచ్చు. దీని తర్వాత మీరు, నేను చెప్తున్నా కదా, 2 times చదవండి. తెలుగులో ఒక్కసారి చదవండి, ఇంగ్లీష్లో ఒక్కసారి చదవండి, మీకు సినిమా మొత్తం అర్థమైపోతుంది. కాబట్టి ఎంత కష్టపడి చేస్తున్నామనేది ఈ ఒక్క వీడియో తోటి మీకు అర్థమైపోవాలి. ఎన్ని స్లైడ్స్ మేకింగ్ చేసాం మేము, అవన్నీ కూడా సెట్టింగ్ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి రావాలి. మ్యాప్ పాయింటింగ్ అనేది కీలకంగా ఉంది దీంట్లో. మ్యాప్ పాయింటింగ్ లేనిది మనకు 1% కూడా అర్థం కాదు. కాబట్టి మా యొక్క కష్టాన్ని గుర్తించి లైక్ బటన్ మీద ఒక లైక్ కొడతారని, అట్లాగే సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాము. ఓకే అండి, ఇది ఇంపార్టెంట్ లెసన్ కాబట్టి మీరు ఎన్ని లైక్స్ కొడితే అన్ని రీచ్ అవుతుంది. అంటే 10 మంది అరే ఏం రానోనికి కూడా ఈ లెసన్ అనేది కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుందని అనుకుంటున్నాం. ఓకే అండి, మనం ఇక్కడ చూసినట్లయితే లొకేషన్ ఆఫ్ యూరప్, ఈ ఒక్క పేజీనే డిస్కస్ చేద్దాం. మిగతా అన్నీ కూడా మనం నార్మల్గా ఏంటిది ఇంపార్టెంట్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. లొకేషన్ ఆఫ్ యూరప్ చూసినట్లయితే, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ యూరప్ in order to find out the location of Europe and to see how far it's from India, you will need an atlas or globe. ఓకే, మీరు ఈ లెసన్ వినేటప్పుడు గ్లోబ్, అట్లాస్ ఇప్పుడు మన దగ్గర లేదు, కానీ మీ దగ్గర ఇంకో ఫోన్ లేకపోతే ఇంకేదైనా ఉంటే సరే, అవంతా ఎందుకు, కానీ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, టెక్స్ట్ బుక్ని ముందు పెట్టుకొని వింటేనే అర్థమవుతుంది ఈ లెసన్. నేనైతే క్లియర్ అండ్ క్లిస్టర్గా చెప్పిన. దాంట్లో ఈ మ్యాప్ ఉంటుంది, ఇంకొక మెయిన్లీ 3 మ్యాప్స్ అనేవి ఉంటాయి. 3 మ్యాప్స్ ప్లస్ ఇంకొక 2 ఉంటాయి, మొత్తం 5 మ్యాప్స్, అంటే 5 పిక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి మీరు ఖచ్చితంగా నేను చెప్పేటప్పుడు చూడాలి, చూసి మీ బుక్లలో రాసుకోవాలి. నేను ఇట్లా ఏ లెసన్ కూడా చెప్పలే, ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్గా ఏది కూడా చేయదు. కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. నేమ్ ద ఓషన్ టు ద వెస్ట్ ఆఫ్ యూరప్. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇది యూరప్ అండి, ఓకే. ఇది ఏషియా, ఇది ఆఫ్రికా, ఇటు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ ఏంటిది, మనకు ఆస్ట్రేలియా ఉంది. ఓకే, ఇది యూరప్. దీనికి వెస్ట్లో ఉన్నటువంటి ఏంటిది, అట్లాంటిక్ ఓషన్. ఏంటిది అట్లాంటిక్, స్టార్ట్ అయింది క్లాస్. ఓకే, నెక్స్ట్ మనకు ఈస్ట్లో ఉంది ఏంటిది, ఏషియా, ఆర్ మనము మౌంటైన్స్లో చూస్తున్నట్లయితే యూరల్ మౌంటైన్స్. ఓకేనా. నెక్స్ట్ నార్త్లో ఉన్నది ఆర్కిటిక్ ఓషన్, సౌత్లో ఉంది ఆఫ్రికా, లేదు మనకు సీగా అడుగుతేనేమో మెడిటేరియన్ సీ ఉంది. మెడిటేరియన్ సీ అనేది యూరప్ని నార్త్ సైడ్గా, ఆఫ్రికాను కింద భాగం అంటే సౌత్ సైడ్గా డివైడ్ చేస్తుంది. ఓకే, మనకి ఇన్ని పాయింట్స్ వచ్చేసినాయి. మళ్ళీ ఇప్పుడు చూద్దాం ఒక్కసారి. ఏంటిది మనకు క్వశ్చన్ ఏమి అడిగారు, నేమ్ ద ఓషన్ టు ద వెస్ట్ ఆఫ్ ద యూరప్. వెస్ట్ ఏంటిది, అట్లాంటిక్ ఓషన్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏం రాసుకోవాలి, అట్లాంటిక్ ఓషన్ అడిగారు. ఇదే మనకు టెట్లో అడిగారు క్వశ్చన్ అడిగారు, ఇంకేం లేదు. ఇక నేను ఇంకొకటి ఏంటిదంటే, ఈ ఖాళీ యూరప్ మీద ఒక చిన్న ప్రీవియస్ బిట్స్, అలాగే ఇవి ఉన్నాయి కదా, ఇవి డబ్బాలన్నీ,
ఈ డూ దిస్ ట్రై దిస్ అని ఉంటాం కదా, అంటే అవి ఖాళీ. దీని తర్వాత నెక్స్ట్ వీడియో అదే పడుతుంది, దాని తర్వాత చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకు ఇంకొక ఉన్నది ఇక్కడ క్వశ్చన్స్. ఇది డిఎస్సి 2024లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఓకేనా. నేమ్ ద మౌంటైన్స్ టు ద ఈస్ట్ ఆఫ్ ద యూరప్. నేను ఏమన్నా ఇప్పుడు ఈస్ట్లో ఏషియా ఉంది, మౌంటైన్స్ అడిగారు అంటే యూరల్ మౌంటైన్స్. ఓకేనా. ఇది మనకు డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనకి ఇంకొకటి అడిగారు, దేర్ ఈజ్ యాన్ ఓషన్ టు ఇట్స్ నార్త్, ఐడెంటిఫై ఇట్స్ నేమ్ ఆన్ ద మ్యాప్. దిస్ ఓషన్ ఈస్ ఫ్రోజన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇయర్. నార్త్లో ఏముంది ఆర్కిటిక్ ఓషన్ ఉంది. సరే, ఇదంతా అయిపోయింది. నార్మల్గా మనము ఇక్కడ యూరప్ ఉంది. నేను నార్మల్గా మ్యాప్ పాయింటింగ్ సమ్మరీ చూసుకుందాం. ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది నార్త్, ఇది వెస్ట్. ఇదంతా కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక మీకు ఏదో నేను ముందే చెప్పినా కదా, ఇదంతా కూడా కొంచెం బుర్రగా తినేటట్టు ఉంటుంది. నార్త్లో ఉంది ఏంటిది, ఆర్కిటిక్ ఓషన్. ఓకే, ఆర్కిటిక్ ఓషన్. నెక్స్ట్ ఈస్ట్లో ఉంది ఏంటిది, యూరల్ మౌంటైన్స్. ఓకే, సౌత్లో ఉంది మెడిటేరియన్ సీ, లేకపోతే మనము ఆఫ్రికా అని అంటాం. ఓకే, అంటే ఏది అడిగితేనేమో ఈ ఆప్షన్లలో ఏది ఉంటే అది. ఓకే, నెక్స్ట్ మెడిటేరియన్ సీ అనే అనుకోండి. నెక్స్ట్ ఇటు ఏముంటుంది, అట్లాంటిక్ ఓషన్. ఇవి ఉన్నాయి దీనికి బౌండరీస్. ఓకేనా. నెక్స్ట్ పేజ్లో వెళ్ళిపోదాం ఇప్పుడు. అట్లాంటిక్ ఓషన్ సపరేట్స్ దట్ కాంటినెంట్స్ యూరప్ అండ్ నార్త్ అమెరికా అట. ఓకే, ఒక్కసారి మనము మ్యాప్లో చూసినట్లయితే ఇది అట్లాంటిక్ ఓషన్ కదా. ఇటు ఏముంటుంది, నార్త్ అమెరికా ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, సౌత్ అమెరికా ఉంటుంది. ఇదే క్వశ్చన్ అడుగుతారు, ఏమని, నార్త్ అమెరికాకు యూరప్కు డివైడ్ చేసేటువంటి ఓషన్ పేరు ఏంటిది, అట్లాంటిక్ ఓషన్. ఓకేనా. ఇది నెంబర్ 1 క్వశ్చన్. ఇది కొంచెం మెల్లగా నడుస్తుంది. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు నిజంగా చెప్తానా, మీరు ఓపిక వింటేనే వస్తుంది. మీరు నన్ను ఎంత తిట్టుకున్నా కానీ రాదు అది. ఇది ఎందుకు ఇట్లా చెప్తానంటే దాని యొక్క నేచర్ అట్లుంది, దాన్ని ఎవడేం చేయలేడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెడిటేరియన్ సీ సపరేట్స్ యూరప్ ఇన్ ద నార్త్ ఫ్రమ్ ఏంటిది, యూరప్ని నార్త్గా తీసుకోపోతుందట, ఆఫ్రికా ఇన్ ద సౌత్. ఇది కూడా మళ్ళీ చూపెడతాను వినండి. ఇప్పుడు ఏంటిది మనకు దీంట్లో నుండి 2 క్వశ్చన్స్ వచ్చినాయి అన్న కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏంటిదంటే డిఎస్సి క్వశ్చన్. ఇగో ఇది ఏంటిది, మెడిటేరియన్ సీ. ఓకేనా అండి. దీనికి నార్త్ ఉన్నది ఏంటిది, యూరప్, సౌత్ ఉన్నది ఏంటిది, ఆఫ్రికా. ఈ మెడిటేరియన్ సీ అనేది 2 కాంటినెంట్స్ని డివైడ్ చేస్తుంది. నార్త్ సైడ్లో యూరప్, సౌత్ సైడ్లో ఆఫ్రికా. ఓకేనా. మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే దాన్నే మనం మిడిల్ ఆఫ్ ద వరల్డ్ అంటాము. మిడిల్ ఆఫ్ ద వరల్డ్ దేన్ని అంటామంటే మెడిటేరియన్ సీని అంటాము. అది గుర్తుపెట్టుకోండి, అడిగేటువంటి ఛాన్సెస్ ఉంది. ఓకేనా. మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ కూడా ఇచ్చాను, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకేనా. మనకు మిడిల్ ఆఫ్ ద వరల్డ్ మెడిటేరియన్ సీనే ఎందుకు అంటారంటే, ఒక్కసారి వినండి. యూరప్ వాళ్ళట ఏం చేస్తారు, వాళ్ళు సీ రూట్ కనుక్కోవడానికి వెళ్తారు. ఓకేనా. ఇక్కడికి ఇట్లా మెల్లమెల్లగా వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఫస్ట్ అమెరికా ఉన్న దేశం, అసలు అమెరికా ఒక కాంటినెంట్ ఉంది అని వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఫస్ట్ అమెరికాకే రీచ్ అవుతారు. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటిది వాళ్ళు ఉన్నారు కదా, దాంట్లో యూరప్ వాళ్ళు ఏం చేస్తారంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ కన్వర్టెడ్ టు ద అమెరికా. ఎందుకు, జీవనం విధానం అంటే లైఫ్ కోసం, అలాగే లివ్లీహుడ్ కోసం, ఇంకా వేరియస్ పర్పసెస్ కోసం కన్వర్ట్ అయిపోతారు, అక్కడనే సెటిల్ అయిపోతారు, అక్కడనే పరిపాలిస్తూ ఉంటారు అనేది క్లియర్గా మెన్షన్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. కాబట్టి మనం ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద వరల్డ్ అని ఎందుకు అంటామంటే, అది మెడిటేరియన్ సీ అనేది మనం ఎటు చూసినా మన వరల్డ్ మ్యాప్లో మిడిల్గా ఉంటుంది. అదొక రీజన్ మనం అనుకున్నది. రెండవది ఏంటిదంటే, అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ ఫస్ట్ వీళ్ళే కనుక్కోవడానికి ప్రయత్నించారు కదా, అరే మనమే మధ్య ఉన్నాం అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పటి వరకు కూడా అదే నమ్ముతారు. ఇట్లనే ఉంది టెక్స్ట్ బుక్లో. ఓకే, మీరు నేను చెప్తున్నాను కదా, టెక్స్ట్ బుక్ చదవాలి, 100% చదివితేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డిఎస్సి క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ నిజమా కాదా అనేది నేను నెక్స్ట్ వీడియోలోనే పెడతా అంటాను కదా, 100% పెడతా. యూరల్ మౌంటైన్స్ ఆర్ ద ఈస్టర్న్ బౌండరీస్ ఆఫ్ యూరప్. ఎస్, ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా, యూరల్ మౌంటైన్స్ ఎక్కడ, ఈస్టర్న్ బౌండరీలో ఉన్నాయి. అవును. విచ్ ఆఫ్ ద మౌంటైన్స్ ఆర్ ద
ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ యూరప్ అని ఇచ్చారు అంతే, ఇంకేమి ఇవ్వాలి. ఆల్ప్స్ మౌంటైన్, యూరల్ మౌంటైన్స్, తర్వాత ఇంకొన్ని ఇచ్చారు అంతే, ఇంకేమి ఇవ్వరు. చిన్న చిన్నవే ఇస్తారు. మనము టెక్స్ట్ బుక్ చదివితే కదా అది తెలిసేది, చదవకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్. తర్వాత మనం ఇంకొకటి చూద్దాం. ఏషియా అండ్ యూరప్ ఆర్ వన్ కంటిన్యూయస్ ల్యాండ్ మాస్ అంటే ఏంటిది? ఏషియాను యూరప్ అట రెండు కూడా కంటిన్యూయస్గా అంటే కలిసి ఉంటాయి. అంటే ఇప్పుడు మనము ఏంటిది, మన యొక్క పాకిస్తాన్ను ఇండియా రెండు మాస్ అంటే మధ్యలో ఏది డివైడ్ చేయదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిది, ఇప్పుడు దీన్ని మెడిటేరియన్ సీ అనేది యూరప్ని ఆఫ్రికాని డివైడ్ చేసింది. కానీ ఏషియాను, ఇది ఏషియా కదా, ఇది యూరప్ కదా, వీటిని డివైడ్ ఏమైనా చేస్తుందా? చేయట్లేదు. కాబట్టి ఆ ల్యాండ్ మాస్నే మనము యూరేషియా అని అంటాము. ఏమంటాము? యూరేషియా అని అంటాము. ఇప్పుడు మనం చూసినాం కదా ఒక క్వశ్చన్ ఏంటిది, ఇగో దీంట్లో నుండే వచ్చింది. దీస్ మౌంటైన్స్ ఆర్ ద నాట్ హెవీ, ద యూరల్ మౌంటైన్స్ ఆర్ ద ఈస్టర్న్ బౌండరీస్ ఆఫ్ యూరప్. దీంట్లో నుండే క్వశ్చన్ అడిగారు. కాబట్టి మనం ఇంపార్టెంట్ యూరల్ మౌంటైన్స్ అనేది ఆన్సర్. ఇప్పుడు మనకు ఇక్కడ ఉంది కదా సేమ్ అదే. నేను ఎందుకు అంత మెల్లగా మీకు కన్ఫ్యూజన్ చేస్తలేను, ఆ చాప్టర్ ఆ లెసన్ అట్లాంటిది, దాన్ని ఎవడేం చేయలేడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ ఏషియా అండ్ యూరప్ రెండు కలిసి ఉంటాయి కదా, ఆ ల్యాండ్ మాస్ని ఏమంటాము? యూరేషియా అంటాము. తర్వాత ఆల్ప్స్ అండ్ ఏంటిది, పైరేనీస్ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఉంటాయి. దాంట్లో ఆల్ప్స్ మౌంటైన్స్ అనేది ఓవరాల్ ఇయర్ మొత్తం కూడా స్నోతోటి కవర్ అయి ఉంటుంది, అంటే మంచుతోటి కవర్ అయి ఉంటుంది. మరి అవి ఎక్కడ ఉన్నాయో కూడా నేను చూపెట్టడానికి ప్రయత్నం చేస్తా. ఒక్కసారి చూసినట్లయితే మనకు ఇక్కడ ఉంటుంది. ఆల్ప్స్ మౌంటైన్స్ అంటే ఇవి, ఓకేనా. ఇంకా పైరేనిస్ మౌంటైన్స్ అంటే ఇది. అంటే నేను పైరేనిస్ అంటే అది తెలుగులో ఏమంటా అంటే నార్మల్గా మీకు అర్థం కావడానికి చెప్తాను, మళ్ళీ ప్రొనౌన్సియేషన్ అటు ఇటు కాకపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఇన్ ద యూరప్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు చూసినట్లయితే ఏంటిది, మనం నెక్స్ట్ పోదాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ద కాకాసియన్ మౌంటైన్స్ విచ్ లై బిట్వీన్ ఏంటిది, క్యాప్సికన్ సీ అండ్ బ్లాక్ సీ. ఇది కూడా డిఎస్సి 2024లో అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చను. ఓకే, మరి ఈ క్యాప్సియన్ సీ తర్వాత బ్లాక్ సీ, ఇది కకాసియన్ సీ అనేది, కకాసియన్ మౌంటైన్స్ అనేవి వీటి మధ్యలో ఉన్నాయట. మరి అవి ఎక్కడ ఉన్నాయో కూడా చూపెడతాను నేను, ఓకేనా. చూడండి, ఇది క్యాపేసియన్ సీ, ఇది బ్లాక్ సీ, ఇది కాకాసస్. ఇక అవి స్పెల్లింగ్లు అంటే ప్రొనౌన్సియేషన్ అటు ఇటు ఉన్నది, నాకే ఎట్లా అంటే అంత కొంచెం ఇబ్బందిగా ఉంది, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. కాకాసస్ చూడండి. తర్వాత ఏంటిది, ఇది మౌంటైన్స్ కదా. ఓకే, వేటి మధ్యలో ఉన్నాయట, కాస్పియన్ సీకి బ్లాక్ సీకి మధ్యలో ఉన్నాయి. ఓకే, వాటి యొక్క క్యారెక్టర్ చూద్దాం ఒక్కసారి. ఇది ఏంటిది, మనకు చూసినట్లయితే ఏంటిది, టూ హై అట. ఇది అంటే ఆల్ప్స్ మౌంటైన్స్ అనేవి తక్కువ, యూరల్ మౌంటైన్స్ అనేవి ఏంటిది అంత తక్కువ, అంటే మరీ అంత హైగా ఉండదు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఏంటిది, ఇది అనేది ఎక్కువ ఉంటుంది. ఇది కూడా స్నో ఆల్ ద ఇయర్, అంటే ఏంటిది, మనము చూసుకున్నట్లయితే మనం మొత్తం అంటే సంవత్సరం మొత్తం కూడా స్నోతోటే ఉంటుంది. మ్యాక్సిమం యూరప్ ఈజ్ ద కోల్డెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ అనుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. నో ప్లాట్యూస్ ఇన్ యూరప్. యూరప్లో ఎలాంటి ప్లాట్యూ లేదు. ఒకవేళ ఉన్నాయి అంటే కొన్ని స్మాల్ ప్లాట్యూస్ ఇన్ ఫ్రాన్స్, జర్మనీ, తర్వాత స్పెయిన్స్లలో కొన్ని ఉన్నాయి. మరి యూరప్లో ప్లాట్యూస్ లేవు, మౌంటైన్స్ ఉన్నాయి. అలాగే వ్యాస్ట్ అంటే ఏంటిది, చాలా అంటే ఎక్కువ అనుకోండి. చాలా ప్లేన్స్ అంటే ఏంటిది, మైదానాలు ఉన్నాయి. ప్లాట్యూస్ ఉన్నాయా? లేవు. ఓకే, మౌంటైన్స్ ఉన్నాయి. ఆల్ప్స్ మౌంటైన్స్, యూరల్ మౌంటైన్స్ అనేది మనకు ఏంటిది, ఆసియాకి సంబంధించింది. ఓకే, ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చూస్తే ఇక్కడ ఒక్కటి ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది, ఈస్టర్న్ యూరప్ ఉంది కదా. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఈ ఈస్టర్న్ యూరప్ అనేది దీంట్లలోనే ఎక్కువ మైదానాలు ఉన్నాయి, అంటే ప్లేన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే మనకు ఈస్టర్న్ యూరప్ అనేది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అంటే రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, ఏంటిది బెలారూసియా,
ఓకే, మీకు ఇగో ఇక్కడ చూసినట్లయితే ఇవే అవి ఈ కంట్రీసే ఉంటాయి, ఏమి ఉండవు ఎక్కువ. ఓకే, అక్కడనే ఉంటాయి. మీరు ఒక్కసారి మీకు డౌట్ వస్తుంది కదా మీకు, ఇగో చూడండి, రష్యా, తర్వాత ఏంటిది పోలాండ్, తర్వాత బెలారస్, ఇవన్నీ ఇవే, ఇంకేం ఉండదు. మీకు అర్థం కావడానికే గిన్ని తిప్పలు. కాబట్టి అర్థం చేసుకొని మా కష్టాన్ని కూడా గుర్తించగలరని ఆశిస్తున్నాము. తర్వాత మనకు ఇంపార్టెంట్ లాంగెస్ట్ రివర్స్ ఉన్నాయి దాంట్లో, డైనేపర్, తర్వాత ద వాల్గా. ఇవి ఏం చేస్తుంది వీటి యొక్క చూద్దాం. వాల్గా అనేది ఏంటిది, క్యాప్సియన్ సీలో ఏంటిది మెర్జ్ అయి ఉంటుంది, అంటే దాంట్లో వెళ్ళిపోతుంది. దాంట్లో ఉన్నటువంటి పెద్ద లేక్ ఏంటిది మనకు వాల్గా. తర్వాత రైన్ అనేది ఉంటుంది దానికి, తర్వాత మనం నెక్స్ట్ చూద్దాం. రైన్ అనేది రివర్ అండి, అది రివర్ కూడా ఎట్లా ఉంటుందంటే మనకు ఎక్కడ మన ఈ వెస్టర్న్లో రైన్ అనేది ఉంటుంది. వెస్టర్న్లో రైన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ రైన్ అనేది ఉంది, తర్వాత ఇది ఓవరాల్గా స్నో తోటి ఉంటుంది. కాబట్టి కొన్ని సీజన్స్లలో అది ఏం చేస్తుందంటే ఆ స్నో అనేది కరిగిపోతుంది. కరిగిపోయి ఏం చేస్తుంది, అది ఒక రివర్గా ఫామ్ అవుతుంది. రివర్గా ఫామ్ అయ్యి ఏం చేస్తుంది మనకు నార్త్ సీలో కలిసిపోతుంది, అంతే. ఓకేనా, ఇక్కడ మీకు ద వాల్గా అండ్ ద ఏంటిది డైనేపర్ చూద్దాం. ఇవి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, ఎక్కడ నుండి ఉంది ఇది, మనము క్యాస్పియన్ సీ నుండి ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు రైన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రివర్స్ యాజ్ ఇట్ ఫ్లో త్రో సెవరల్ కంట్రీస్. చాలా కంట్రీస్ని ఫ్లో అవుతుందట. అది లాస్ట్ దేంట్లో పోతుంది అంటే నార్త్ సీలో పోతుంది. ఓకేనా అండి, ఇక్కడ మనకు ఆల్రెడీ మనం చూసిన విషయమే ఇది. ఇక్కడ నుండి మనకి ఆల్ప్స్ మౌంటైన్స్ నుండి ఇక్కడ చూడండి ఎన్ని కంట్రీస్కి పోతున్నాయి అనేది. చాలా కొంచెం డిఫరెంట్ మన గోదావరి, గంగా అనేది స్టేట్స్కి పోతుంది కదా, అట్లా ఉంటుంది. ఓకేనా, ఓకే అండి, మనం ఇక్కడ ఇంకొక స్లైడ్లో చూద్దాం. ఇటలీ ఈజ్ సరౌండెడ్ ఆన్ 3 sides బై సీ అట. అంటే 3 sides అంటే మనకు అందరికీ తెలుసు, 3 sides వాటర్, వన్ సైడ్ ఏంటిది ల్యాండ్ ఉంటే మనం పెనెన్సులార్ అంటామని అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే నార్వే అండ్ స్వీడన్ కూడా మనకు పెనెన్సులా కిందనే వస్తాయి. వాటిని మనము అంటే ఏంటిది మిడ్ నైట్ సన్ అని కూడా అంటాము. అంటే ఇది ఈ పాయింట్ అనేది మనకు నెక్స్ట్ వస్తుందండి, ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఎందుకు, సరేనా. పెనెన్సులా ఈస్ కాల్డ్ ద స్కాండినేవియన్ పెనెన్సులా అని కూడా అంటాము. ఎందుకు అంటామంటే ఒక్కసారి మీరు 5.2 పిక్చర్ మ్యాప్ 5.2 అనేది ఒక్కసారి చూడండి. దాంట్లో మనకు గ్రేట్ బ్రిటన్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఐలాండ్ అంటే అందరికీ తెలిసిన విషయమే. 4 sides కూడా వాటర్ ఉంటాయి, మిడిల్ పార్ట్ ఏముంటుందంటే ల్యాండ్ ఉంటుంది. ఓకేనా, మనకు లార్జ్ గల్ఫ్ ఏంటి అంటే బాల్టిక్ సీ. ఓకే, మీ అందరికి ఒక క్వశ్చన్ అండి, బాల్టిక్ సీ అనేది ఎక్కడ ఉంది మ్యాప్లో మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకేనా, అవసరం ఉంటే మీరు మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, కింద నేను వాట్సాప్ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. మీరు నాకు పర్సనల్గా అయినా అంటే నా నెంబర్ ఉంటుంది, దానికైనా పంపించండి బాల్టిక్ సీ ఎక్కడ ఉందో, లేకపోతే మన గ్రూప్లో పర్మిషన్ ఇస్తాను, దాంట్లో మీరు ఖచ్చితంగా సెండ్ చేయండి. ఓకే, అది మీకు హోంవర్క్. అది బాల్టిక్ సీ అనేది దట్స్ నాట్ ఈజీ టు ఫైండ్ అవుట్. ఓకే, ఇటలీ అండ్ నార్వే, స్వీడన్, ఇవి 3 కూడా మనకు పెనెన్సులారే. అవి ఎట్లా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది ఇటలీ అండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇదంతా కూడా ఇటలీ. ఓకేనా అండి, నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది స్వీడన్, తర్వాత నార్వే. ఓకేనా, నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాం. మనకు వీటిని ఏమంటాం మనం, స్కాండినేవియన్ పెనెన్సులా అని కూడా అంటాము. సెంట్రల్ అండ్ సౌతర్న్ యూరప్ లార్జ్ మౌంటైన్స్. ఎస్, మన అందరికీ తెలిసిన విషయమే. సెంట్రల్ అండ్ ఏంటిది మనకు సెంట్రల్ ఇక్కడ ఆల్ప్స్ మౌంటైన్స్ ఉంటాయి కదా, తర్వాత ఇక్కడ సౌతర్న్లో కూడా ఉంటాయి. కాబట్టి మనం మనకు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో మనము ఒక 2 చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే బే అనేది ఒకటి ఉంటుంది, గల్ఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఇవి ఎట్లా ఉంటాయంటే బే అనేది ఇన్వర్ట్స్ మౌత్ అంటే ఏంటిది, చాలా విశాలంగా ఉంటుంది. అంటే దాని యొక్క వైడర్ మౌత్ అంటే ఏంటిది అంటే దాని ఒకటి ఇరుకుగా అనేది ఉండదు. ఇక్కడ గల్ఫ్ అనేది ఎట్లా ఉంటుందంటే నారో మౌత్ అంటే ఏంటిది మనకు ఎస్పెషల్లీ మనకు స్మాల్గా అంటే ఇట్లా ఇరుకుగా ఉంటుంది. బే అనేది మనకు బే ఆఫ్ బెంగాల్ అని ఉంది కదా, బంగాళాఖాతం, దానికి తోటి పోల్చడం జరిగింది టెక్స్ట్ బుక్లో. ఓకేనా, మీకు దీనికి సంబంధించింది మనకు నెక్స్ట్ కూడా వస్తుంది. బే అండ్ గల్ఫ్ ఎన్క్లోజ్డ్ బై ల్యాండ్ ఆన్ 3 sides. 1 side వాటర్ ఉంటుందట. మనకు అంటే ఏంటిది ఎన్క్లోజ్డ్ బై ఆన్ 3 sides అంటే ఏంటిది 3 sides కూడా ఎన్క్లోజ్ అయి ఉంటుంది, 1 side దాని యొక్క ఓపెన్ అనేది ఉంటుంది. అది మీకు చూపెడతాను నెక్స్ట్లో. ఓకే, అండ్ యూరప్ హ్యాస్ కూలర్ క్లైమేట్. ఓకేనా, మనకు నార్త్ అండ్ ఈస్ట్ సైడ్లో ఎట్లా ఉంటుందంటే ఎప్పటికీ మనకు
ఇయర్ మొత్తంలో కూడా ఎప్పటికీ చినుకులు జల్లులు అట్లా పడుతూనే ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ నియర్ రీజియన్స్ ఈక్వేటర్ వామ్ ఆల్ అరౌండ్ ద ఇయర్. మన అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు అని అంటాడు, నాకేం తెలియదు వీడేందుకు ఇట్లా అంటాడు అని అనుకోకండి. ఈక్వేటర్ దగ్గర ఎట్లుంటుంది హీట్ అంటే వామ్గా ఉంటుంది. పోలార్ మీదకైనా కిందికి పోతా అంటే మనకు చల్లగా అనిపిస్తుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ ద అట్లాంటిక్ ఓషన్ గురించి ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి ఇన్ వింటర్ క్వైట్ కూల్డ్ ఇన్ వెస్టర్న్ యూరప్. ఏంటిది వెస్టర్న్ యూరప్లో ఇప్పుడు మీకు ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా, ఇది యూరప్, ఇది ఆఫ్రికా. దీని పక్కన పెట్టుర్రి ఇట్లా ఇగో ఇది వెస్టర్న్ యూరప్, ఇది ఈస్టర్న్ ఆఫ్రికా, ఇట్లనే అమెరికా. గుర్తుపెట్టుకోండి. ఇన్ వింటర్ అట క్వైట్ కూల్డ్, ఇక్కడ కూల్గా ఉంటుందట వెస్ట్ యూరప్లో. ఓకేనా, ఈస్టర్న్ యూరప్ ఏంటిది ఈవెన్ కూల్డ్ అట, ఇంకా ఇటు ఉంటుంది కదా ఈస్టర్న్ యూరప్, ఇంకా కూల్గా ఉంటుందట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటిది వెస్టర్ లైస్ అనేది మనకు పశ్చిమ పవనాలు అనేటివి ఉన్నాయి. ఒక్కసారి నేను పిక్చర్ చూపెడతాను మీకు. ఇగో ఇవి ద వెస్టర్ లైస్, తర్వాత గల్ఫ్ స్ట్రీమ్. ఇది మనము తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ అయితే ఇగో చూడండి, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసినాక చదువుకుందాం. ఇది యూరప్, ఇది ఆఫ్రికా, ఇది సౌత్ అమెరికా, ఇది నార్త్ అమెరికా. ఇగో ఇక్కడనే మనకు చిన్న గల్ఫ్ లెక్క ఉంటాయి. సరే, అది తర్వాత విషయం. అవి ఏం చేస్తాయంటే ఇగో ఇట్లా మనకు పోతాయి అనుకోండి. మీరు ఇట్లా పోయినాక ఇప్పుడు ఇక్కడ ఇది వెస్ట్ యూరప్, మనకు కావాల్సింది ఇది ఈస్ట్ అమెరికా, మనకు కావాల్సింది. ఇవి ఏం అవసరం లేదు. ఓకే, మళ్ళీ ఒక్కసారి చూడండి, మనకు కావాల్సింది ఇది ఇక్కడ నుండి డైరెక్ట్ ఇటు పోతుంది అంటే వెస్టర్న్ యూరప్కి కొడతానే అన్నట్టు. బాణాలు అనేవి కొడతానే, ఆ బాణాలు ఏంటి అంటే ద వెస్టర్ లైస్ అన్నట్టు. అవి ఎందుకు కొడతాయి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా, చూద్దాం. వైండ్ అంటే విండ్ బ్లోస్ ఆల్ ద ఇయర్ రౌండ్ ఫ్రమ్ ద అట్లాంటిక్ ఓషన్ టువర్డ్స్ యూరప్. ఏంటి మనకు ఇక్కడ యూరప్ కదా, ఇక ఈ గాలులు అంటే ఏం చేస్తానట మనకు ప్రతి సంవత్సరం రోజు కొడుతూనే ఉంటాయి. ఏంది వెస్టర్న్ యూరప్కి కొడతాయి, గుర్తుపెట్టుకో. నెంబర్ 1 పాయింట్. నెక్స్ట్, సిన్స్ దే బ్లో ఫ్రమ్ ద వెస్ట్ దీస్ విండ్స్ ఆర్ కాల్డ్ వెస్టర్ లైస్. అవి ఎక్కడి నుండి వెస్ట్కి బ్లో అవుతాయి కాబట్టి అవి ఏంటిదట వెస్ట్ నుండి. అంటే ఇప్పుడు ఇది ఏంటిది మనకు యూరప్, నెక్స్ట్ ఇది నార్త్ అమెరికా. ఇది యూరప్కి ఎక్కడ, ఇప్పుడు మీకు అర్థం కావాలంటే నార్త్ అమెరికా అనేది యూరప్కి ఈస్ట్ సైడ్ ఉందా వెస్ట్ సైడ్ ఉందా? వెస్ట్ సైడ్ ఉంది. అంటే ఆ గాలులు యూరప్కి ఎటు నుండి వస్తున్నాయి? వెస్ట్ సైడ్ నుండి వస్తున్నాయి. కాబట్టి వాటిని ఏమనాలి మనము? వెస్టర్లైస్ అనాలి. అంతే, పశ్చిమ పవనాలు. ఒకవేళ ఈస్ట్ నుండి వస్తే ఏంటిది? తూర్పు పవనాలు. కానీ అది మన లెసన్లో లేదు. ఓకే, చూద్దాం. సౌత్ యాక్చువల్గా అవి ఏంటిదట అంటే సౌత్ వెస్ట్ నుండి నార్త్ ఈస్ట్కి పోతాయి. ఎస్, ఒక్కసారి నేను చూద్దాం మనము. ఇదేంటిది? సౌత్ వెస్ట్. ఇది ఏంటిది? నార్త్ వెస్ట్. ఇది సౌత్ ఈస్ట్. ఇది నార్త్ ఈస్ట్. ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నాయి? అంతే కదా. మీకు ఇంత మంచిగా అయితే ఎవడు చెప్పండి, నాకు తెలిసి అయితే. చూడండి. ఓకే, మీకు అర్థమైపోయింది. ఆ పిక్చర్ చూసి కొడితే అర్థమైంది. కానీ మనం ఏమంటాం దాన్ని? వెస్టర్ లైస్ అని అంటాము, ఇక వెస్ట్ నుండి వచ్చినాయని. కానీ యాక్చువల్ డైరెక్షన్ అనేది సౌత్ వెస్ట్ నుండి ఏంటిది? నార్త్ ఈస్ట్ పోతాయి. మళ్ళీ ఇటు కూడా వస్తాయి కొన్ని. అవి ఏంటి అనేది మనం నెక్స్ట్ పాయింట్లో తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్, దీస్ winds ఆర్ వార్మర్ దెన్ ద ల్యాండ్ టెంపరేచర్ అండ్ ఆర్ మాయిస్ట్ టు. ఏంటిదట? అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ టెంపరేచర్ కంటే వేడిగా ఉంటాయి, అంటే వామ్గా ఉంటాయి. అలాగే మాయిస్ట్ అంటే ఏంటిది? మనకు తేమ శాతాన్ని కూడా కలిగి ఉంటుంది. ఓకేనా. ద వెస్టర్న్ యూరప్ క్లైమేట్ ఎఫెక్టెడ్ బై దిస్ వార్మ్ అండ్ మాయిస్ట్ విండ్ ఆల్ ఇయర్ అరౌండ్ యాజ్ ద బ్లో త్రూ అవుట్ ద ఇయర్. ఆ వెస్టర్న్ యూరప్ ఏదైతే ఉందో అది దాని యొక్క క్లైమేట్, దాని యొక్క టెంపరేచర్ అనేది వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఇవి దానికి బాగా ప్రభావితం చేస్తాయి అన్నట్టు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అది అయిపోయింది. ఇంకొకటి వచ్చింది. ఏంటిది? వామ్ ఓషన్ కరెంట్. ఏంటిది? వామ్ ఓషన్ కరెంట్స్ అనేవి చూద్దాం. ఇవి స్టాటిక్గా ఉండవండి. అంటే వి కీప్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ along the continents. It's travel kilometers.
ఇట్స్ ట్రావెల్స్ కిలోమీటర్స్ అంటే ఏంటిది, ఏం చేస్తాయంటే అవి ఏంటిది వామ్ ఓషన్ కరెంట్స్ అనేవి ఏంటిది అంటే ఫస్ట్ మనకి అర్థం కావాలి. వామ్ ఓషన్ కరెంట్స్ అంటే ఏంటిది, ఓషన్స్లలో వేడి వేడి కరెంట్స్ అంటే ఏంటిది, మనకు అలలు లేకపోతే ఏంటిది పోట్లు అని నేర్చుకున్నాం కదా. వాటిలల్లో అవి ఏం చేస్తాయి, ఒక దగ్గర ఉండవు. అవి ఏం చేస్తాయి, కాంటినెంట్స్ అనేవి ఉంటాయి కదా, ఖండాల ఎంబడినేది ఇరుక్కుంటుంటాయి. ఎట్లా, అది మనము ఎక్కడ రివర్ అనేది ల్యాండ్ మీద ఎట్లా అయితే కిలోమీటర్స్గా ఎంత అయితే ఫాస్ట్గా పోతుందో, సముద్రం మీద కాంటినెంట్స్ అంటే ఖండాల చుట్టూ ఖండాల ద్వారా ఖండాలతో ఎట్లా పోతుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతే, ఇంకేం లేదు. వామ్ కరెంట్స్ అంటే నెంబర్ 1 అవి స్టాటిక్గా ఉండవు, అవి కీప్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ విత్ అలాంగ్ ద కాంటినెంట్స్ అనేది గుర్తుపెట్టుకోండి, అంతే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ మనము చూసినట్లయితే గల్ఫ్ స్ట్రీమ్ అనేది ఇచ్చారు. ఇది నేను నార్మల్గా మనకు అర్థం కావడానికి తీసుకున్నా. గల్ఫ్ స్ట్రీమ్ అంటే ఇప్పుడు నేర్చుకున్నాం కదా, ఒక్కసారి మనము పిక్చర్ చూసినాక చేద్దాం. ఇదంతా కూడా గల్ఫ్ స్ట్రీమ్ అండి. ఇక్కడ చూడండి ఎట్లా వస్తుంది, ఇట్లా ఈ డైరెక్షన్స్ తోటి వచ్చి ఇక్కడ ఎంత చిన్నగా ఉంది, అవునా కదా, చిన్నగా ఇరుక్కుగా ఉంటుంది అన్న కదా, అది గల్ఫ్ స్ట్రీమ్. ఇక్కడ చూడండి ఎట్లా పోతుంది, ఇట్లా ఏంటిది ఇదంతా కూడా వెస్ట్ యూరప్ ఢీ కొడుతుంది అన్నట్టు. ఆ ఢీ కొట్టేది ఏంటిది అనేది చూద్దాం. ఓకే, గల్ఫ్ స్ట్రీమ్ ద ఓషన్ వాటర్ కరెంట్ విచ్ ఫ్లో స్పీడ్లీ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రీమ్. ఓషన్ వాటర్ కరెంట్ అంటే ఏంటిది, మన అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఉన్నటువంటి ఏంటిది ప్రవాహాలు లేకపోతే అలలు, ఏదో ఒకటి దానికి పేరు పెట్టుకోండి. అది ఏం చేస్తుంది, స్పీడ్గా పోతే దాన్ని మనము స్ట్రీమ్ అంటాము. అదే మెల్లగా పోయిందనుకోండి దాన్ని డ్రిఫ్ట్ అంటాము. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూద్దాం, ద ఓషన్ వాటర్ కరెంట్ విచ్ ఫ్లోస్ స్పీడ్లీ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రీమ్ ఇన్ అమెరికాలో అట్లా అంటారట. ఓకే, స్ట్రీము అనగా వేగంగా ప్రవహించేది. ఓకేనా. నెక్స్ట్ యూరప్లో మనం చూసుకున్నట్లయితే నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఏంటిదట, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటారు. ద ఓషన్ విచ్ కరెంట్ ఫ్లోస్ స్లోలీ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్ అనగా నిదానంగా ప్రవహించేది. ఫాస్ట్ అంటే స్ట్రీమ్, ఓకే, స్లో అంటే డ్రిఫ్ట్. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు గల్ఫ్ స్ట్రీమ్ అంటే ఇదే అండి, ఇంకేం ఉండేది, ఇక ఫాస్ట్గా వెళ్తాయి అన్నట్టు ఇట్లా. ఓకే, నెక్స్ట్ స్లోగా వెళ్ళేది ఏంటిది, స్లోగా అంటే ఏంటిది, మనకు అందరికీ తెలిసిన విషయమే. ఏమంటాం మనం, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్. ఏంటిది, ఇది నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటిది, మనకు స్లో అన్నట్టు. ఇక్కడ నార్త్ అమెరికా ఇది ఇక్కడనే ఉంటుంది అన్నట్టు, సరేనా. నెక్స్ట్ చూద్దాం, ద కోస్టల్ వాటర్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా అండ్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ యూరప్ డు నాట్ ఫ్రీజ్ ఇన్ వింటర్ డ్యూ టు గల్ఫ్ స్ట్రీమ్. ఒకసారి చూద్దాం, ఇది నార్త్ అమెరికాలోని ఈస్ట్ కోస్ట్, ఇది యూరప్లోని వెస్ట్ కోస్ట్. ఈ ప్రాంతాలలో వింటర్ యాక్చువల్లీ ఇదేంటిది, మనకు ఈస్ట్ యూరప్ అంటాం కదా, దాంట్లో నార్త్ యూరప్లో ఏమవుతుంది, కూల్గా ఉంటుంది. కూలెస్ట్ అంటాం కదా, అట్లా ఉంటుంది అన్నట్టు. అంత మంచు గడ్డగట్టే ఉంటుంది. కానీ ఇక్కడ ఉండదు. ఎందుకు అనంటే గల్ఫ్ స్ట్రీమ్ వల్ల. మరి ఆ గల్ఫ్ స్ట్రీమ్కి అంత పవర్ ఏముంది అనేది చూద్దాం ఒక్కసారి. ద వెస్టర్ లైస్ అంటే ఏంటిది, ఏమంటారు, మనకు ఇక్కడ వెస్టర్ లైస్ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే ఇది. ఓకేనా, ఇట్లా పోతుంది కదా, మనము ఒక డైరెక్షన్లో నార్త్ ఏంటిది సౌత్ వెస్ట్ నుండి నార్త్ ఈస్ట్ వరకు. ఓకేనా, ఒక్కసారి చూద్దాం. ద వెస్టర్ లైస్ విచ్ బ్లో త్రూ అవుట్ ద ఇయర్ ఆల్సో బ్రింగ్ యాంపుల్ మాయిశ్చర్ టు నార్థన్ అండ్ వెస్టర్న్ యూరప్. ఏంటిదట, అవి వెస్టర్ లైస్ అనేవి ఉంటాయి కదా, పవనాలు, పశ్చిమ పవనాలు, అవి చాలా మాయిశ్చర్ అంటే ఏంటిది, చాలా మనము తేమను తీసుకొస్తుంది. దేన్ని, నార్త్ యూరప్ని, అలాగే ఏంటిది వెస్టర్న్ యూరప్కి తీసుకొస్తుంది. నెక్స్ట్ మనం ఇంకొక స్లైడ్ చూద్దాం. వెస్టర్న్ యూరప్ అంటే ఏంటిది, మనకు ఇది అంతా కూడా వెస్టర్న్ యూరప్. ఓకే, వెస్టర్న్ యూరప్ ఆల్సో బెనిఫిట్స్ ఇన్ అదర్ వేస్ ఫ్రమ్ ద గల్ఫ్ స్ట్రీమ్. ఎందుకు అనంటే వామ్ కరెంట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ఫిష్ బ్రీడింగ్. చేపల పెంపకానికి వెచ్చటి నీళ్ళు అంటే వెచ్చటి అలలు, వెచ్చటి పవనాలు కావాలి, వెచ్చని వాతావరణం కావాలి, వెచ్చని క్లైమేట్ కావాలి. దేనికి, చేపలు పెంపడం.
అంటే చేపల పెంపకానికి. కాబట్టి ఆ ప్రాంతంలో నార్త్ సీ అనేది ఉంటుంది. ఆ నార్త్ సీలో ఫిషరీ ఇండస్ట్రీ అనేది ఎక్కువగా, అంటే ఎక్కువ ఫేమస్ అన్నట్టు అక్కడ ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే డొగ్గర్ బ్యాంక్ అని కూడా పిలుస్తాము. ఆ ఫిషర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది దేనికి నార్త్ సీకి రిలేటెడ్ అయి ఉంటుంది. నార్త్ సీ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది. ఇదంతా కూడా అట్లాంటిక్ ఓషన్, ఇదంతా కూడా యూరప్ ఇట్లా వస్తుంది కదా. ఓకే, ఇదంతా కూడా ఇక్కడ మనకు డొగ్గర్ బ్యాంక్ కూడా ఉంటుంది ఆ కోస్టల్ ఏరియాస్లలో. కాబట్టి ఫిషింగ్ అనేది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే డొగ్గర్ బ్యాంక్ అని కూడా అంటాము. అక్కడ ఏ సీలో ఉంటుందంటే నార్త్ సీలో ఉంటుంది. గల్ఫ్ స్ట్రీమ్ అంటే ఇగో ఇదే అండి. ఓకే, ఇట్లా ఇప్పుడు ఇదంతా కూడా ముందు చూపెట్టేసిన తర్వాత మనము మెడిటేరియన్ క్లైమేట్లో వెళ్ళిపోదాం. మెడిటేరియన్ క్లైమేట్ ఇన్ సౌతర్న్ యూరప్లో ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వరకు మనం నార్త్, ఈస్ట్, వెస్ట్ నేర్చుకున్నాం. ఇప్పుడు సౌత్కి వచ్చినాం. రెయిన్స్ హ్యావ్ ఓన్లీ ఇన్ వింటర్. ఓకేనా? సమ్మర్స్లో డ్రై. ఓకేనా? వింటర్లో వర్షాలు కురుస్తాయట, సమ్మర్స్లో ఇక నార్మల్గా ఎండ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెడిటేరియన్ క్లైమేట్ అనేది దాన్ని మనం అంటాము. ఇక్కడ మెడిటేరియన్ క్లైమేట్ వేరు, మెడిటెరేనియన్ క్లైమేట్ అని అంటాము. మెడిటేరియన్ కాదు, మెడిటెరేనియన్, అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. తర్వాత గుడ్ ఫర్ ఫ్రూట్ అండ్ జ్యూసీ. మరి ఆ క్లైమేట్లో ఎక్కువగా ఏం పండిస్తారంటే ఏంటిది? ఒలివేస్, తర్వాత ఫిగ్స్, తర్వాత గ్రేప్స్, తర్వాత ఆరెంజెస్. ఓకేనా? అవి ఎక్కువగా క్రాప్స్ అంటే పంటలు అనేటివి ఉంటాయి. మన అందరికీ తెలిసిన విషయమే, ఇండియాలో 3 సీజన్స్ అనేవి ఉంటాయి: సమ్మర్, వింటర్, రైనీ. 4x3 12. వాళ్ళ దగ్గర ఎట్లుంటాయంటే ఏంటిది? 3x4 12 ఉంటాయి. ఒక్కసారి మనం చూద్దాం. యూరప్ హ్యాస్ 4 సీజన్స్. మ్యాక్సిమం అన్ని కంట్రీస్కి 4 సీజనే ఉంటుంది. ఓకే, వింటర్ ఉంటుంది, స్ప్రింగ్ ఉంటుంది, సమ్మర్ ఉంటుంది, ఆటమ్ ఉంటుంది. మరి ఆ సీజన్స్లలో ఏమేం ప్రత్యేకతలు ఏంటివో అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వింటర్స్ సీజన్స్ తోటి స్టార్ట్ చేద్దాం. ఇది నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. నవంబర్లో కొంచెం స్టార్ట్ అవుతుంది, డిసెంబర్లో అనేది ఎక్కువగా పడుతుంది, అంటే స్టార్టింగ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే హెవీ స్నో ఆన్ మౌంటైన్స్, ఆ సీజన్లో చాలా మంచు ఉంటుంది. తర్వాత లో స్నో ఆన్ ప్లేన్స్, ఇక్కడ హెవీ స్నో ఆన్ మౌంటైన్స్, లో స్నో ఆన్ ప్లేన్స్, మైదానాలలో తక్కువ మంచు ఉంటుంది. తర్వాత మనకు హీల్స్ అంటే ఏంటిది? మౌంటైన్స్, పర్వతాలలో మనకు ఎక్కువ మంచు అనేది ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ చేంజ్ ఏంటిదంటే సన్ రైజెస్ వెరీ లేట్, 9 నుండి 10 గంటల మధ్య, అంటే 9 or 10 గంటలకి సన్ రైజ్ అవుతుంది. మరి సన్సెట్ ఎప్పుడు అవుతుంది అంటే ఈవినింగ్ 4 o'clockకే అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్ప్రింగ్ ఉంది. స్ప్రింగ్లో చూద్దాం. స్ప్రింగ్ అంటే ఏంటిది? మనకు ఫ్రమ్ ద మార్చ్ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటిది? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇవి కూడా అన్నీ కూడా ఇక్కడ వరకు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మార్చ్కి వచ్చేసినాం మనం. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా డే అనేది లాంగ్గా ఉంటుంది, నైట్ అనేది షార్ట్గా ఉంటుంది. తర్వాత న్యూ షూట్స్ అపియర్ ఆన్ ద ట్రీ, కొత్త చిగురులు, ఆకులు వస్తాయి. అవును. ఓకే, నెక్స్ట్ కలర్ఫుల్ ఫ్లవర్స్ బ్లూమ్ ఎవ్రీవేర్, గ్రీన్ లీవ్ ఆల్సో, ఎక్కడ చూసినా మనకు కలర్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ లష్ గ్రీన్ గ్రాస్ బిగెయిన్స్ టు గ్రో ఆన్ ద ప్యాస్చర్స్, ఏంటిది? అక్కడ గడ్డి కూడా మొలుస్తుంది. అంటే ఆ లష్ గ్రీన్ గ్రాస్ అంటే ఏంటిది? మనకు అక్కడ ఉన్నటువంటి ఆ వెదరిక్ క్లైమేట్కి సంబంధించినటువంటివి ఆ స్ప్రింగ్లో వచ్చేటువంటి ఒకటి, అంటే దానికి సంబంధించినటువంటి ఒక గడ్డి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. అగ్రికల్చరల్, ఇప్పుడు మార్చ్లో మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తారంటే వాళ్ళు విత్తనాలు వేస్తారు. ఓకేనా? ఏమేమి విత్తనాలు వేస్తారు అనేది అంటే ఇక్కడ చూద్దాం మనము. ఇక్కడ రై బార్లే, వీట్, షుగర్ బీట్, కార్న్, తర్వాత ఓట్స్. ఏంటిది? రాయి, తర్వాత బార్లే, వీట్, షుగర్ బీట్. తర్వాత షుగర్ బీట్ అంటే ఏంటిది? మనకు ఏంటిది? మన చక్కెర దుంప అని అంటాం కదా, అది. తర్వాత కార్న్, తర్వాత ఇంకేంటిది? ఓట్స్ పంటలు. సీడ్స్ వేస్తారు, అప్పుడు హార్వెస్టింగ్ చేయరు, నెక్స్ట్ సీజన్లో హార్వెస్టింగ్ చేస్తారు. ఓకే, మార్చ్, ఏప్రిల్, మే. ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చింది? జూన్లో వచ్చేసినాం. జూన్ టు ఆగస్ట్ స్టార్టింగ్ అంటే ఎక్కువగా ఉంటుంది సమ్మర్. మనకు రివర్స్ అన్నట్టు అది.
మన అందరికీ తెలిసిన విషయమే. ఇటు మూన్ ఉంటే అంటే ఇటు రాత్రి వేళ అయితేనేమో ఇటేమో మనకు సన్ ఉంటాడు, ఇటు సన్ ఉంటే ఇటేమో మూన్ ఉంటాడు. అందరికీ తెలిసిన విషయమే అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సన్ రైజెస్ 4 o'clockకే సన్ రైజ్ అవుతుందట. మరి సన్ సెట్ ఎప్పుడు అవుతుంది? 8 o'clock. అంటే ఏంటిది? లాంగర్ డేస్. డే అనేది లాంగ్గా ఉంటుంది, నైట్ అనేది షార్ట్ ఉంటుంది. మరి ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ డే లాంగ్ ఉంది. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఇదంతా కూడా లాంగ్గా డే ఉంటుంది. తర్వాత మనకు ఇక్కడ చూసినట్లయితే చూద్దాం. ఇక్కడ స్వీడన్ ఓన్లీ డే మిడ్ నైట్ ఆఫ్ సన్ కంట్రీస్. అంటే ఏంటిది? దాంట్లో దాదాపుగా 90% డేనే ఉంటుంది, ఇక నైట్ అనేదే లేదు, అట్లా ఉంటుంది. తర్వాత మనము యూరప్ చూసుకున్నట్లయితే యూరప్ ఆర్ ఫ్రాన్స్లలో 6 to 7 months కల్టివేషన్ మాత్రమే ఉంటుంది. అంటే ఏంటిది? అగ్రికల్చరల్ సీజన్. ఇది అగ్రికల్చరల్ సీజన్ని మనం సమ్మర్గా అక్కడ పరిగణిస్తారు. దాంట్లో ఎండ్ హార్వెస్టింగ్ అనేది ఎండ్ అవుతుంది. దానికన్నా ముందు ఇక్కడ మనకు స్ప్రింగ్లో ఏం చేస్తారు? హార్వెస్టింగ్ సీడ్స్ వేస్తారు. ఇక్కడ దాదాపుగా దాన్ని హార్వెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ 6 to 7 months అంటే ఒక పంట మాత్రమే తీస్తారు. అంటే వన్ క్రాప్ మాత్రమే వేస్తారు, వన్ టైం క్రాప్. మన ఇండియన్ తోటి కంపేర్ చేస్తే మనము రబీ అండ్ ఖరీఫ్ ఉంటుంది. మనం దాదాపుగా 8 నుండి 10 నెలల వరకు పండిస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఆటమ్ ఇది లాస్ట్ అండి. తర్వాత ఇక్కడ మనకు సెప్టెంబర్ టు అక్టోబర్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. తర్వాత దీంట్లో లీవ్స్ అనేవి రెడ్ అండ్ ఎల్లోగా మారి కింద రాలడం జరుగుతుంది. తర్వాత యూరోపియన్ ప్లెయిన్స్ అండ్ ఏంటిది? రివర్ వ్యాలీస్ ఆర్ వెరీ ఫర్టైల్. దానిలో ఉన్నటువంటి మైదానాలు కానివ్వండి. రివర్ వ్యాలీ అంటే ఏంటిది? మనకు దాదాపుగా మనకు రివర్స్ ఉంటాయి కదా, వాటిలలో పక్కన ఉన్నటువంటి కాలువల పక్కన పొలాలు ఉంటాయి కదా, అవి చాలా ఫర్టైల్ అన్నట్టు, అంటే బాగా సారవంతమైంది. ఓకేనా? మనము మ్యాక్సిమం ఇక్కడ ఏం పండిస్తారంటే ఆ సీజన్స్లలో గ్రేప్స్ పండిస్తారు. ఎందుకు అని అంటే అక్కడ ప్లేన్స్ ఆర్ హైలీ సూటబుల్ ఫర్ అగ్రికల్చరల్. ఎందుకు? అవి సారవంతమైనది కాబట్టి మనకు అక్కడ ఉన్నటువంటి గ్రేప్స్ పండించి వాళ్ళు వైన్, సారా, లేకపోతే జామ్, లేకపోతే జ్యూస్ ఎత్తి అంతా చేసుకొని మళ్ళీ ఒకటే పంట కదా, మళ్ళీ ఇంకో పంట రావాలంటే ఏంటిది? మళ్ళీ ఇంకో సీజన్ ఆర్ సంథింగ్ ఆర్ ఇంకో ఇయర్ రావాలి. కాబట్టి అంతవరకు ఏం చేస్తారు? వాళ్ళు ప్రిజర్వ్ అయి ఉంచుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. 3% ఆఫ్ ల్యాండ్ ఏంటిది? నార్వేలో. ఇక్కడ నార్వేలో ఓన్లీ 3% ఆఫ్ ల్యాండ్ అనేది అగ్రికల్చరల్కి అవైలబుల్గా ఉంది. 30% ఆఫ్ ల్యాండ్ ఇన్ ఇంగ్లాండ్, 40% ఆఫ్ ల్యాండ్ ఇన్ జర్మనీ అవైలబుల్ ఫర్ కల్టివేషన్. 100 ఎకరాలు ఉంటే ఎగ్జాంపుల్ దాంట్లో 3 ఎకరాలు అనేదే నార్వేకి ఉంది. ఇంకా 97 ఎకరాలు పనికిరానిది, లేకపోతే దానికి వేరే రిసోర్సెస్, లేకపోతే అది కల్టివేషన్కి సంబంధించినటువంటి అగ్రికల్చరల్కి సంబంధించినటువంటివి కాదు అని అర్థము. నెక్స్ట్ ఇంగ్లాండ్లో చూస్తే 30% మాత్రమే. తర్వాత జర్మనీలో చూస్తే 40% మాత్రమే. మరి మన ఇండియాలో ఎంత ఉంది అంటే 55% ఫర్ అగ్రికల్చరల్. నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ ల్యాండ్ అంటే హోలాండ్ అనేటువంటి ఒక ఏంటిది? మనకు ఆ దేశంలో షార్టేజ్ ల్యాండ్ అనేది ఉంటుంది. అక్కడ అగ్రికల్చరల్ అనేది తక్కువ. ఓకే, తర్వాత ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి సీస్ ఉంటాయి కదా, అంటే సముద్రాలు, లేకపోతే చెరువులు, లేకపోతే రివర్స్ ఆర్ సంథింగ్ ఎనీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద బ్యాంక్ ఆఫ్ ద రివర్స్ అనుకోండి. అవి ఏంటిది? వాటిని వెనకాల చేస్తారు. చేసి ఏం చేస్తారు? ఆ పంటను తీసుకుంటారు. అంటే హార్వెస్టింగ్ అంటే కల్టివేషన్ అగ్రికల్చరల్ చేసుకొని వాళ్ళ యొక్క పంట తీసుకున్నాక ఆ సీని వెనకాల ఎట్లా జరుపుతారంటే ఆ నీళ్ళను తీసేస్తారు. ఒక బౌండరీని వేసేసి తీసేసి దాంట్లో ఒక క్రాప్ అనేది వేస్తారు. అదంతా కూడా జరుగుతుంది. దాన్ని ల్యాండ్ రీక్లైమ్డ్ అని అంటాము. దాన్ని పోడ్లర్ అని వాళ్ళు అంటారు. ఓకేనా? ఏమంటారు? ల్యాండ్ రీక్లైమ్డ్ అని అంటాము. దాన్నే పోడ్లర్ అని కూడా అంటాము. ఇక్కడ డైక్స్ టు పుష్ బ్యాక్ ద సీ. ఓకే, దాని యొక్క సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చాను. తర్వాత హోలాండ్లో ఉన్నటువంటి పీపుల్స్ని ద డచ్ అని అంటాము మనము. ఓకేనా? నెక్స్ట్ నార్త్ అండ్ ఈస్ట్లో 1 క్రాప్ ఉంటుంది, సౌత్లో 2 crops ఉంటాయి. ఓకేనా? అది యూరప్లో, మన ఇండియా కాదు. సరేనా? నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు వీట్ ఈజ్ ద మెయిన్ క్రాప్ ఇన్ యూరోపియన్ ప్లేన్స్. ఏంటిదట? వీట్ ఈజ్ ద మెయిన్ క్రాప్ ఇన్ యూరోపియన్ ప్లేన్స్. ఆ యూరోపియన్ ప్లేన్స్లలో ఏంటిది? మనం చూసినాం కదా,
లాస్ట్ ఇటు ఏంటిది ఈస్టర్న్ యూరప్లో ఫ్రాన్స్ ఉంటుంది, రష్యా ఉంటుంది, జర్మనీ ఉంటుంది, పోలాండ్ ఉంటుంది, ఇటలీ ఉంటుంది, తర్వాత ఉక్రెయిన్, గ్రీస్ ఇదంతా కూడా ఓకే. ఆ ఈస్ట్ సైడ్లో అంతా కూడా వీట్ అనేది ఎక్కువగా పండిస్తారు. సరేనా. మనం నెక్స్ట్ మెడిటేరియన్ కంట్రీస్ చూద్దాం. మెడిటేరియన్ కంట్రీస్ అంటే మనకు పోర్చుగల్, ఇటలీ, ఓకే, స్పెయిన్, తర్వాత ఫ్రాన్స్, ఇవన్నీ కూడా మెడిటేరియన్కి సంబంధించినటువంటి కంట్రీస్. వీటిలలో వైన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటిది, వైన్ ఎక్కువగా వాళ్ళు పండిస్తారు. ఓకే. నెక్స్ట్ షుగర్ నుండి ఏంటిది, షుగర్ బీట్స్ నుండి అంటే ఏంటిది, మనకు చెరుకు గళ్ళు మనం అంటాం కదా, వాళ్ళు ఏమంటారంటే చెరుకు ఏంటిది దుంపలు అంటారు. దాంట్లో నుండి పంచదార తీసుకొని ఏంటిది ఆ పంట అంటే షుగర్ బీట్స్ పంట అనేది ఎవరు ఎక్కువ చేస్తారంటే ఉక్రెయిన్, రష్యా, జర్మనీ వాళ్ళు చేస్తారు. ఇది మనకు సంబంధించినటువంటి ఏంటిది మన క్లాసు. ఇంకా ఉంది, అయిపోలేదు. ఇగో చూడండి, ఇవన్నీ కూడా ఉక్రెయిన్, ఓకే, ఇది ఫిన్లాండ్, ఈ ఏరియాస్లలో ఎక్కువ షుగర్ అనేది ఉంటుంది. తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఏంటిది అగ్రికల్చరల్ రెవల్యూషన్ అనేది ఉంటుంది దాంట్లో. అది ఒక్కసారి మీరు చిన్నగా చదువుకుంటే అయిపోతుంది. నేను చెప్పినాక మీరు 100% చదవాలి. మీకు ఈ లెసన్ అర్థం కావాలంటే వీడియో ముందు ఒకసారి చూడండి, తర్వాత ఒకసారి చూడండి, మధ్యలో ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి. ఓకేనా. నెక్స్ట్ మనం లాస్ట్గా ఇంపార్టెంట్గా చూద్దాం. అండ్ ఇటాలియన్ సేలర్ నేమ్డ్ క్రిస్టోఫర్ కొలంబస్. కొలంబస్ అంటే మన అందరికీ తెలుసు. క్రిస్టోఫర్ అంటే ఇక మనము ఇప్పుడే వింటున్నాం. అతని పూర్తి పేరు క్రిస్టోఫర్ కొలంబస్. ఇతను ఏం చేస్తాడంటే సీ రూట్ అనేది కనుక్కుంటాడు. అది స్టోరీ ఉంటుంది. తర్వాత అక్కడ ఏంటిది త్రీ షిప్స్ ఇన్ 1492 క్రాస్ అట్లాంటిక్ ఏంటిది ఓషన్ దాన్ని క్రాస్ చేస్తారు. అదంతా కూడా 3 months పడుతుంది. అది ఎట్లా ఉంటుందంటే మనకు గ్రూప్ ఆఫ్ ఐలాండ్ నియర్ అమెరికా అనేది ఒక ఏంటిది వెస్ట్ ఇండీస్ అనేది ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ అమెరికాకు పోతారు. అరే అమెరికా అనే ఒక దేశం ఉందా, ఒక కాంటినెంట్ ఉందా, అరే ఇదేదో బాగున్నదని మెల్లమెల్లగా యూరోపియన్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. అక్కడ వచ్చేటువంటి బిజినెస్ ఇక వాళ్ళ యొక్క ట్రేడింగ్, ఇంపోర్టింగ్, ఎక్స్పోర్టింగ్ అనేది చేస్తారు. తర్వాత మెల్లమెల్లగా పొరపాటున అమెరికా వచ్చేసామే అని అనుకుంటారు. అట్లాగే తిరిగి ఇక సీ రూటు వెస్ట్ ఇండీస్కి పోతారు. అది ఇండియాకి వెస్ట్ ఉంది కాబట్టి దాని పేరు వెస్ట్ ఇండీస్ వచ్చింది. తర్వాత మెల్లమెల్లగా ఇండియాకి రీచ్ అవుతారు. ఇక తర్వాత తెలిసిన స్టోరీయే. తర్వాత ఒక్కసారి చూద్దాం. ఇదంతా కూడా మనకు మ్యాప్. ఈ మ్యాప్ అనేది ఎంత ప్రభావితం చేస్తుంది అంటే అంత చేస్తుంది, కాబట్టి జాగ్రత్త. ఇక్కడ లాస్ట్ మనము ట్రేడ్ వైన్స్ అంటే ఏంటిదంటే బ్లో త్రో అవుట్ ఇయర్ అండ్ టుక్ షిప్స్ ఫ్రమ్ సౌత్ యూరప్ టు ఈస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా. ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా. సౌత్ యూరప్ అట అంటే సౌత్ ఈస్ట్ యూరప్, ఇగో ఇక్కడ సౌత్ వెస్ట్ యూరప్, ఈస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా. ఎట్నుండి ఎటు తీసుకోపోతుందట, ఇట్లా తీసుకోపోతాడట. మళ్ళీ బుక్లో ఎట్లా ఇచ్చారంటే మనకు ఒక్కసారి చూద్దాం. ఇగో చూడండి, ఇది ఇట్లా వస్తుంది. దీన్నే మనం ట్రేడ్ విన్స్ అంటాం. ఇవన్నీ కూడా ట్రేడ్ రూట్స్. ఓకేనా అండి. ఒకసారి మీరు చదువుకున్నట్లయితే అర్థమవుతుంది. ఇంత కష్టంగా చెప్తున్నాం కాబట్టి ఒక లైక్ కొట్టండి. మేము మినిమం దీనికి ఒక 100 likes వస్తాయని అనుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దయచేసి మన ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. మనకు వాట్సాప్ లింక్ ఇస్తాను నేను కింద. మీరు ఖచ్చితంగా ఏ డౌట్ ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి. ఇది ఎస్ఏ మిత్రులకైతే చాలా అంటే చాలా, ఎస్ఏ మిత్రులకైతే ఇది టెట్లో వచ్చేటువంటి క్వశ్చన్ బ్యాంక్ అనుకోండి అట్లా వస్తుంది. ఎస్జిటి వాళ్ళకు ఇక డిఎస్సిలో ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు. ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు. మీకు జరిగేటువంటి సెషన్స్ ఉంటాయి కదా, దీంట్లో నుండి ఎవ్వరికి దాదాపుగా 5-6 సెషన్స్ జరుగుతాయి. దాంట్లో ఈ యూరప్ నుండి క్వశ్చన్ రాలేదు అంటే ఇక అది ఆశ్చర్యార్థకం అంటాం కదా, అట్లా అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ అండి. మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. ఇంకా సపోర్ట్ చేయండి. మనం మంచిగా రీచ్ అవ్వాలి, 10 మందికి హెల్ప్ చేద్దామనేటువంటి ఉద్దేశం ఉంది మనందరికీ. కాబట్టి దాన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.